హలో వెల్కమ్ బ్యాక్ డే 3 అనమాట. సో చాలా బీచ్లు తిరిగినాం కదా. సో ఏమైనా సైట్ సీయింగ్ ఉందా, మళ్ళీ ఇంకేమైనా చర్చ్లోకి వెళ్దామా అని చెప్పి మేము ఇక స్టార్ట్ అయిపోయినాం డే 3 రోజు. సో మేము వచ్చేసి సౌత్ గోవా నుంచి స్టార్ట్ అయినాము. అక్కడ చెక్అవుట్ చేసుకొని మా రిసార్ట్ ఇక స్టార్ట్ అయిపోయినాం. మేము వెళ్తుంటే ఒక బ్రిడ్జ్ అయితే కనిపించింది మాకు. ఇది సేమ్ మనకి హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ లెక్క కనిపించింది, కాకపోతే దానికంటే ఇది ఇంకా పెద్దగా ఉంది. సో ఇది వచ్చేసి ఒక పంజిమ్ సిటీ, గోవాలో పంజిమ్ సిటీలో ఈ బ్రిడ్జ్. సో మనకు ఆషికి 2 షూటింగ్ ఇక్కడ చేసినారు. ఏంటంటే లాస్ట్ సీన్ ఉంటుంది కదా, వాడు బ్రిడ్జ్ మీదకి దుంకి చచ్చిపోతాడు, సూసైడ్ చేసుకుంటాడు కదా, అదే అనమాట. ఈ బ్రిడ్జ్ చూపిస్తారు, కాకపోతే దీని మీదకి దుంకలేదు, కానీ పక్కకి ఇంకోటి చిన్నది ఉంటుంది, దాని మీదకి వాటర్లోకి జంప్ చేసిండు, కింద మొత్తం వాటర్ ఉంటుంది. సో మేమైతే ఒక చర్చ్ అయితే చూసినాము, ఆడికి వెళ్దాము అని చెప్పి అనుకున్నాం. రోడ్ ఎట్లుంటుందా అని మాకు తెలీదు, కాకపోతే రోడ్ చూసి అయితే చాలా బాగుండే. మీరు చూడొచ్చు ఎంత బాగుందంటే మొత్తం గ్రీనరీతోని, ఎటు చూసినా చెట్లే ఉన్నాయి, మస్తు మంచిగా అనిపించింది. రోడ్ కూడా చాలా నీట్గా ఉండే. సో మేము వెళ్ళింది సండే రోజు కదా, చర్చ్ మొత్తం ఫుల్ ఉంటుంది, క్రౌడ్ ప్రైస్ మంచిగా అనిపిస్తుంది, అంత క్రౌడ్ చూసి కూడా అని అనుకున్నాం మేము. సో అక్కడ ఎట్లుందో మీకు నేను చూపిస్తాను. ఇది వచ్చేసి క్రాస్ ఆఫ్ మిరాకిల్ చర్చ్ అనమాట, చర్చ్ పేరు. బేసిక్గా గోవాలో మస్తు చర్చ్లు ఉంటాయి, ఏది పోదామా అని చెప్పి మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. కాకపోతే మేమైతే ఏవైతే ఫేమస్ ఉంటాయో, ఏవైతే బాగుంటాయో, ప్లెజెంట్ సరౌండింగ్ ఉంటుందో మనకి, సో అవి చూస్ చేసుకొని వెళ్దాము అని చెప్పి మేము కొన్ని చూస్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి ది క్రాస్ ఆఫ్ మిరాకిల్ చర్చ్ పేరు. సో ఇక్కడికి వచ్చినాం మేము. సో సరౌండింగ్ అయితే చాలా బాగుండే, మీరు చూసిరు కదా మొత్తము ఎంత బాగుండే. మళ్ళీ మాకు ఎంట్రన్స్ కూడా ఏదో మాకు అర్థం కూడా కాలేదు సరిగా, ఫస్ట్ ఇదా లేకపోతే దీని పక్కకి ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తాను మీకు దీని తర్వాత. సో ఏది ఎంట్రన్స్ అనేది మాకు తెలియలేదు. మేమైతే కార్ పార్క్ చేసుకున్నాము, మాకు ఎవరు కూడా అనిపించలేదు. ఇక ఎంట్రన్స్ టు ది చర్చ్ అని అక్కడ రాసి ఉంటే మేము అటు నుంచి లోపలికి వచ్చినాము. మాకు లోపల కూడా ఎవ్వరేం కనిపిస్తలేరు. ఇది సండేనా లేకపోతే మండేనా మేము వచ్చింది అనుకున్నాము, కాకపోతే సండేనే, ఎవరు లేరు కదా. సరే చూద్దాంలే, ఎవరేమన్నా అబ్జెక్షన్ చేస్తే ఇక్కడ కాదు అటు వెళ్ళాలి అంటే మేము అప్పుడు పోదాం అనుకున్నాము. సో ఎవరేం చేయలేదు మాకు కూడా అబ్జెక్షన్. సో మేము కూడా మొత్తం తిరుగుతున్నాము చర్చ్లో, అక్కడ ఏముంటాయి అని చెప్పి తిరిగి ఒక వీడియో తీసుకుందాం అని చెప్పి తిరుగుతున్నాము. సో మీరు కూడా చూడొచ్చు, చాలా బాగుండే చర్చ్ లోపల అయితే. సో ఇక కొంచెం మాకు లోపల ఎక్కడ వెళ్ళాలో కరెక్ట్ తెలియదు కాబట్టి బయటికి వచ్చేసినాక బయట వ్యూ ఎట్లుంటుంది అని చెప్పి మేము ఎక్స్ప్లోర్ అవుతున్నాం, బయట ఎట్లుందా అని చెప్పి. సో తిరుగుతున్నాం మొత్తము, చాలా బాగుండే చర్చ్ సరౌండింగ్ మొత్తం. సో ఏంటంటే ఇది ఇంకొక ఎంట్రన్సో మరి ఏందో తెలియదు మాకు కూడా. సో దీని పక్కన ఇందాక చెప్పినా కదా, ఇది ఎంట్రన్సో మరి ఆ పక్కది ఎంట్రన్సో అని చెప్పి. సో ఇక్కడ కూడా చూసుకుందాము అని చెప్పి వెళ్ళినాము. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న స్టేజ్ లెక్క ఉంది, మళ్ళీ సో ముంగట స్టెప్స్ ఉండే. సో మేము వెళ్ళిన టైం అయితే చాలా ఎండ్ ఉండే, సో మాకు చాలా వేడిగా అనిపించింది. సో బట్ సరౌండింగ్ అయితే చాలా బాగుండే. సో ఒకసారి వీడియో తీసుకొని ఏమైనా ఫొటోస్ ఉంటే ఫొటోస్ కూడా తీసుకొని వెళ్దాము అని చెప్పి మేము వెళ్తున్నాం లోపలికి. సో మాకు ఓవరాల్గా వచ్చేసి ఈ చర్చ్ వచ్చేసి నార్త్ గోవాలో ఉందన్నమాట. నార్త్ ఓల్డ్ గోవా అంటారు అనమాట దీన్ని. సో ఆ ప్లేస్లో ఈ చర్చ్ ఉంది. సో ఇదైతే చాలా మంచిగా అనిపించింది మాకైతే, మాకు కూడా ప్లెజెంట్గా ఉండే, మొత్తం గ్రీనరీ ఉండే, చుట్టుపక్కల మొత్తం ఆ చెట్లు కొమ్మలు అవన్నీ చాలా మంచిగా అనిపించినాయి. ఆ ముంగట కనిపిస్తుంది, మేబీ అది మెయిన్ ఎంట్రన్స్ ఏమో చర్చ్కి. సో క్రౌడ్ లేదు అని చెప్పి మేబీ బంద్ చేసుకున్నారేమో. సో అది అయిపోయాక మేము వచ్చినాం నెక్స్ట్ బాసిల్ ఆఫ్ బామ్ జీసస్ చర్చ్. ఇది మోస్ట్ పాపులర్ చర్చ్ అనమాట మా గోవాలో. బేసిక్గా ఇది వచ్చేసి ఓల్డ్ గోవాలో ఉంది, నార్త్ సైడ్. సో దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి అరౌండ్ 15th సెంచరీలో ఇది కంప్లీట్ చేసినారు. సో చూడడానికైతే పాతగా అనిపిస్తుంది, బట్ చాలా బాగుంటుంది చర్చ్ అయితే చూడడానికి. సో నార్మల్గా మీరు అన్నీ చూసుంటారు, ఇది ఒకటి వేరేదన్నమాట. దీని స్పెషాలిటీ ఏందో నేను మీకు ముందు చెప్తాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇక్కడ మనం బైక్ పార్కింగ్ చేసుకొని షాపింగ్ చేసుకుందామన్నా ఇక్కడ షాప్స్ ఉంటాయి, షాప్స్లో చేసుకోవచ్చు. సో ఇక్కడ బైక్ ఆర్ కార్ ఎక్కడన్నా పక్కకు పార్క్ చేసుకొని ఇట్లా మొత్తం తిరిగి అక్కడ నుంచి ఉంటుంది ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్లోనే మనకు ఒక చర్చ్ కనిపించేస్తుంది, చర్చ్ ఎంట్రన్స్ కూడా. అండ్ ఆ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే అనమాట చర్చ్ బిల్డింగ్. సో మనకి ఎంట్రన్స్ వచ్చేసి ముంగట్ నుంచి ఉండే, మేము వెనక సైడ్ పార్క్ చేసుకుండే మా వెహికల్ వచ్చేసి. సో మేము చుట్టూ తిరిగి కొంచెం షాపింగ్ కూడా, రోడ్ సైడ్ ఏమైనా షాపింగ్ చేద్దామా అంటే షాపింగ్ కూడా చూసుకుందాము, చేయలేదు కానీ జస్ట్ అట్లా
గ్లాన్స్ అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయినాం మేము. సో ఫస్ట్ అయితే చర్చ్లోకి వెళ్ళి దాని లోపల తిరిగేసి వద్దాము అనుకున్నాం. అది కనిపిస్తుంది కదా, అదే అనమాట చర్చ్. చాలా ఓల్డ్ అనమాట ఇది, అరౌండ్ 15th century ఇందాక చెప్పిన కదా. సో దాని సరౌండింగ్స్ కూడా మొత్తం ట్రీస్ ఉన్నాయి. ట్రీ షేడ్ కింద మనం కూర్చొని రిలాక్స్గా కూర్చోవచ్చు. ఒకసారి లోపల పోయొచ్చు తిరిగినాక. సో ఏంది అని చెప్పి లోపలికి వెళ్దాము, ఒకసారి చూపిద్దాము మీకు కూడా అని అనుకున్నాను నేను. సో మీరు అందరూ అనుకుంటుండొచ్చు సండే కదా అందుకే చాలా మంది ఉన్నారేమో అని అనుకుంటారేమో. కాదు, అట్లా కాదు. ఎందుకంటే ఇది ఒక చాలా ఫేమస్ చర్చ్ అనమాట గోవాలో. సో అందుకే చాలామంది ఎవ్రీడే విజిట్ అవుతూ ఉంటారు. మేబీ సండే కదా అని చెప్పి ఇంకా చాలామంది ఉన్నారేమో అని మేము అనుకున్నాము. సో ఇది వచ్చేసి చర్చ్ ఎంట్రన్స్ అనమాట, అక్కడ కనిపిస్తుంది కదా. సో చాలా లోకల్ పబ్లిక్ అండ్ టూరిస్ట్ వాళ్ళు అనుకుంటా చాలా ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు అక్కడ. సో మేము కూడా చాలా ఫొటోసే తీసుకున్నాం అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట, అక్కడ కనిపిస్తుంది. సో వెళ్దాంలే లోపలికి అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాము. సండే కదా అండ్ ఇంకా చాలా ఎండ్ ఉండే మేము పోయిన డే రోజు. సో మేము వెళ్తున్నాము లోపలికి. నార్మల్గా అయితే చర్చ్ లోపల వీడియోసే అండ్ ఫోటోగ్రాఫ్ నాట్ అలౌడ్ అన్నారు. సో అక్కడ రాసి కూడా ఉండే, మేము చూసినాము. అది చూడంగానే ఓకే తీసుకోవద్దేమో అని చెప్పి మేము తీసేసినాము. వీడియో ఆఫ్ చేసేసిన నేను. ఎక్కడైతే యాక్సెస్ ఉంటుందో ఫొటోస్ అండ్ వీడియోస్కి దానికి మేము తీసుకున్నాము. ఎక్కడైతే రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉంటుందో అక్కడ మేము స్ట్రిక్ట్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయలేకపోయినాము. అండ్ బేసిక్గా ఏంటంటే ఈ చర్చ్లో ఆయన డెడ్ బాడీ ఉంటుంది. డెడ్ బాడీ వచ్చేసి దాని స్పెషాలిటీ ఏంటంటే ఆయన చనిపోయినాక చైనాలో ఆయనని బరీ చేసినారు. సో అక్కడ నుంచి టూ ఇయర్స్ తర్వాత మనకి ఇక్కడ గోవాకి తీసుకొచ్చినారు. 2 years తర్వాత కూడా ఆయన బరీ చేసింది ఓపెన్ చేసి చూస్తే ఆయన బాడీ అస్సలు డీకంపోజే కాలేదంట. అదే ఆయన స్పెషాలిటీ ఆ డెడ్ బాడీది. సో అది తీసుకొచ్చి మన గోవా 2-3 years తర్వాత గోవాలో పెట్టిర్రు. సో ఆ డెడ్ బాడీ ఎవరిది అంటే ఫ్రాన్సిస్ జేవియర్ అంట అతని పేరు. అరౌండ్ 15th centuryలో ఆయన చనిపోయిండు. సో చనిపోయినాక చైనాలో చనిపోతే అట్లెట్లా అవుతుంది, ఆడెందుకు పెట్టుకుంటారు మీరు అని చెప్పి 2-3 years తర్వాత ఇక్కడికి గోవాకి తీసుకొచ్చారు. ఆ డెడ్ బాడీని కూడా నేను చూసినా కదా, నిజంగా అది డీకంపోజ్ కాలేదు. మొత్తం నార్మల్గా అయితే అన్ని ఇయర్స్కి ఒక డెడ్ బాడీ అనేది ఎట్లా అయిపోతుంది అంటే మొత్తం గుంజుకపోతుంది, మొత్తం స్కెలిటనే కనిపిస్తుంది. కాకపోతే నేను చూసిన కదా ఆ గ్లాస్ కఫెన్ బాక్స్ ఉండే అనమాట. ఆ బాక్స్లోకి ఆయన హెడ్ కనిపిస్తుంది మేము చర్చ్లో లోపల పోయినప్పుడు. ఆ హెడ్ కూడా ఏం డీకంపోజ్ కాలేదు. వీ కెన్ స్టిల్ సీ ఆయన స్కిన్ అనేది కనిపిస్తుంది. అది డీకంపోజ్ కంప్లీట్లీ కాలేదు. సో మేబీ ఈ కెమికల్స్ కూడా ఏం ప్రిజర్వ్ చేయడానికి కెమికల్స్ అవి ఏం యూజ్ కూడా చేయలేదంట వాళ్ళు. సో ఎవ్రీ 10 years ఆర్ కరెక్ట్ తెలియదు నాకు కూడా, అది బాడీని తిప్పుతారు చర్చ్ సరౌండింగ్ మొత్తం ఇట్లా ఊరేగింపు లెక్క చేస్తారనమాట వీళ్ళు. సో ఇది వచ్చేసి చర్చ్ బయటికి వచ్చినాక కొంచెం ఇట్లా మంచిగా ఉంది ఇదంతా, చూడొచ్చు మీరు కూడా. సో మొత్తం ఇక మేము చర్చ్లోకి బయటికి వచ్చినాక ఇది ఎంట్రన్స్ చూపిస్తున్నాం మీకు. సో ఏమన్నా క్యాండిల్స్ ఏమన్నా పెట్టాలనుకుంటే ఇక్కడ పెడుతున్నారు చాలామంది, మనం కూడా పెట్టవచ్చు. మేమైతే ఏం తీసుకెళ్ళలేదు. సో నార్మల్గా చూద్దామని చూసినాం మేము. సో అయిపోయింది, మేము ఇక బయటికి వచ్చేసినాం కదా అని కొన్ని ఫొటోస్ కూడా తీసుకొని చర్చ్ సరౌండింగ్ కూడా మొత్తం చూసుకొని ఇక స్టార్ట్ అయిపోదాం. ఆఫ్టర్నూన్ 2 అవుతుంది కదా అని చెప్పి మేము ఇక మా నార్త్ గోవాలో ఇంకో రిసార్ట్లో స్టే చేసినాం అనమాట. అక్కడికి వెళ్ళిపోదాము అని చెప్పి మేము ఇక స్టార్ట్ అయిపోయినాము. అరౌండ్ ఈ చర్చ్ నుంచి మా స్టే వచ్చేసి అరౌండ్ 10 kilometers ఏమో ఉండే. సో ఇదంతా వే అనమాట మేము వెళ్తున్నాము. ఇది మొత్తం నార్త్ గోవా. సో మా స్టే వచ్చేసి ఇక్కడ అనమాట. ఇది మా స్టే నార్త్ గోవాలో. చాలా ప్లెజెంట్గా చాలా మంచిగా అనిపించింది మాకైతే. ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం ఓల్డెన్ స్టైల్లో కనిపిస్తుంది చూడనికైతే. మొత్తం పెంకులు అట్లుంటాయి, కాకపోతే చాలా బాగుంటుంది లోపల. మొత్తం ఇంటీరియర్ మొత్తం చాలా మంచిగా చేయించారు, మీకు చూపిస్తా. సో ఇక్కడ మేము వచ్చేసి ఒక 2 days స్టే చేసినాము. నార్త్లో 2 days, సౌత్లో 2 days కూడా ఉండే. ఇప్పుడు మేము వచ్చింది నార్త్లో, అక్కడ చెక్అవుట్ చేసేసి ఇక్కడ చెక్ ఇన్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి మాకు చాలా మంచిగా ఉండే రూమ్ కూడా. సేమ్ అక్కడ లెక్కనే ఫ్రిడ్జ్ కూడా ఉండే మనకు రూమ్లో, డబల్ బెడ్రూమ్ లెక్క. అండ్ మాకు కిచెన్ కూడా ఇచ్చినారు. కిచెన్ విత్ స్టవ్ కూడా ఉండే. సో అండ్ వాషింగ్ మిషన్ కూడా ఉండే. సో మేము మా పాప వండుకుంది అప్పటికి అరౌండ్ 2:33 అవుతుంది. సో మేము రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఇక
లంచ్ చేసుకొని మళ్ళీ ఎక్కడికైనా వెళ్దాము అని అనుకుంటుండే. ఇది వచ్చేసి మా స్టే అనమాట, చూడొచ్చు. అది కిచెన్ అనమాట, ఆ ముంగడగా అనిపిస్తుంది కిచెన్. ఇది ఒక వాషింగ్ మిషన్ కూడా ఇచ్చారు మాకు. అండ్ ఇక మేము ఫ్రెష్ అప్ అయిపోయినాక మేము ఇక వెళ్దాము, లంచ్కి వెళ్దాము అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళిపోయినాం. దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళినాము. చాలా ప్లెజెంట్గా ఉండే, ఎవ్వరు లేకుండే రెస్టారెంట్లో. మేము పోయేసరికి అయితే మేము పోయి వాళ్ళని లేపినాం, వాడు వండుకొని ఉండే, వాళ్ళని లేపినాం. ఏంది బంద్ అయిందా అని అడిగితే లేదని చెప్పినాడు. కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టిండు మాకు. మేము ఇక ఆర్డర్ ఇచ్చేసి తినేసి అక్కడి నుంచి దగ్గరలో ఉన్న బీచ్ ఏది అని చూస్తే బాగా బీచ్ అనమాట. సో ఫేమస్ ఇది, ప్రతి ఒక్కరికి తెలిసి బాగా బీచ్ అనేది. గోవాకు వచ్చిన ప్రతి ఒక్కడు బాగా బీచ్కి వస్తాడు. సో అరౌండ్ మాకు 5:30 అవుతుంది కదా. సో బీచ్కి వెళ్దాం, కొంచెం ఎంజాయ్ చేద్దాము, సో అట్లానే సన్సెట్ కూడా చూసుకుందాము అని చెప్పి బాగా బీచ్కి వచ్చేసినాం మేము. ఇక్కడ ఏంటంటే చాలామంది క్రౌడ్ ఉంటారు. మొత్తం నైట్ అయితే మొత్తం పబ్ డ్యాన్స్ అవి ఇవి పెట్టుకొని లైటింగ్ చాలా బాగుంటుంది, నైట్ వ్యూ కూడా ఇక్కడ. సో ఏంటంటే ఎప్పటికి ఎవడు పండుకోడు, ఎప్పటికి తిరుగుతూనే ఉంటాడు ఓడొకటి ఇక్కడ బీచ్లో. మనం ప్రీవియస్ బీచ్లలోకి వెళ్ళింది ఏంటంటే అక్కడ చాలా క్రౌడ్ తక్కువ ఉంటుంది కంపేర్ టు ఇది నార్త్ గోవాలో. ఇదైతే ఈ బీచ్లో అయితే చాలామంది ఉంటారు. సో ఇది వచ్చేసి బాగా బీచ్ అనమాట, మీకు కనిపిస్తుంది కదా. మొత్తం సెటప్ చేసుకుంటున్నారు, అప్పుడే ఈవినింగ్ అవుతుంది కదా, 5:30, 6 అవుతుంది. నైట్కి మొత్తం సెటప్ చేస్తున్నారు, లైటింగ్ అదంతా కూడా. సో అట్లా టేబుల్స్ వేసేసి కూర్చోబెడతాడు, కూర్చొని తినొచ్చు, తాగొచ్చు, ఏమైనా చేస్తుండే ఒక్కొక్కడు. సో మేమైతే వచ్చింది కూర్చొని కాదు కదా అని చెప్పి తిరుగుదాం అటు ఇటు అని చెప్పి సో మొత్తం తిరుగుతున్నాము. సో మీరు కూడా చూడొచ్చు, మంచిగా ఉండే మొత్తం బీచ్లో అట్లా కూర్చొని బీచ్ చూసుకుంటా కూర్చొని తాగుకుంటా తాగుతాడు. మేమైతే తాగేటోళ్ళం కాదు, తాగాం మేము. సో బీచ్ వ్యూ చూసుకుందాం అని చెప్పి మేము కింద కూర్చున్నాము. ఇక మా పాప నేను కూడా ఆడుకుంటున్నాము. సో సన్సెట్ చూద్దాం కదా అని చెప్పి మేము వచ్చినాము. చాలా బాగుండే ఇక్కడ బీచ్లో. చాలా క్రౌడ్ని కూడా చూసేసరికి మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ ఫొటోస్ తీస్తామని చెప్పి ఫోటోగ్రాఫర్లు కూడా తిరుగుతుంటారు. సో మేమైతే ఏం తీసుకోలేదు, మాకు అంత అవసరం పట్టలేదు. సో మాకు మేమే కొన్ని పిక్స్ తీసుకున్నాము అండ్ వీడియోస్ కూడా షూట్ చేసుకున్నాము మేము. సో నార్మల్గా అయితే బీచ్లో చాలా మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే ఆ వేవ్స్ మొత్తం వస్తుంటాయి, వాటర్ ముంగట్టుకు వస్తుంటుంది, అదంతా చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఇక మేము చాలాసేపు అక్కడ ఎంజాయ్ చేసి సన్సెట్ చూసుకొని ఇక మళ్ళీ నైట్ అవుతుంది కదా అని చెప్పి తినేసి వెళ్ళిపోదాం మనం అని చెప్పి రెస్టారెంట్కి వచ్చినాము. అక్కడ ఏంటంటే మాకు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే ఆయనకి అర్థమవుతలేదు. ఇక నేను యాక్షన్ చేసుకుంటా చెప్పిన క్రాబ్ ఉందా అని చెప్పి, క్రాబ్ ఉందా అంటే ఆడు నయ్యే అన్నాడు. నయ్యే అంటే లేదని అర్థము. ఇక మేము వేరేది ఫిష్ సీ ఫుడ్ కొంచెం ఆర్డర్ చేసుకొని ఫిష్ అది ఇది తీసుకొని తింటున్నాము. ఇక మేము మా ఆర్డర్ అయితే వచ్చేసింది, అది కింగ్ ఫిష్ అంట. ఇక నైట్ మేము అక్కడనే తినేసి మా కాటేజ్కి వెళ్ళిపోయినాం అనమాట. సో నెక్స్ట్ డే 4 వచ్చేసి కిరాక్ ఉంటుంది, కొంచెం స్పెషల్ చూడండి. సరే రైట్, మరి బాయ్.